దాదాపు 4 నెలల నుంచి స్తబ్దుగా ఉన్న అరెస్టులు, వైసీపీలో అక్రమాలు చేసిన వాళ్ళు కానీ బూతులు మాట్లాడే వాళ్ళ అరెస్టులు కానీ 4 నెలల తర్వాత స్తబ్దుగా ఉన్న అరెస్టులు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పోలీసు అధికారుల బట్టలు ఒప్పదిస్తాను అన్న తర్వాత ఈ అరెస్టులు ఊపందుకోవటం అయితే విశేషం అనుకోవాలి. ఎలా చూడాలంటారు? ఇది పోలీస్ మార్క్ అంటే ఇది చట్టం తన పని తను చేస్తుంది అనుకోవచ్చు అంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అనుకోవచ్చు అంటారా? ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అనకూడదండి. చట్టం తన పని తాను చేసుకుంటున్నది. మొట్టమొదటి రెడ్ బుక్ రాసినా కూడా లోకేష్ గారు చెప్పాడు, నేను చేసిన వాస్తవాలలో చేశాము. ప్రభుత్వం ఏదైనా సరే చట్టం తన పని తాను చేసుకుని సమయం వచ్చినప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పి మొదటే ఉద్ఘాటించారు. అలానే జరుగుతుంది, దానికి ప్రత్యేకించి వేరే ఇదేమి లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసింది, మన గుంటూరు పర్యటనలో ఇది పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి, మరి అట్లానే మళ్ళా అందగాడు, చక్కనాడు, చిక్కనాడు, దోపిడీ చేసినాడు, కొఠాన కోట్లు, మైనింగు లైనింగు భూములు అక్రమణ చేసినటువంటి మన నవ్యాంధ్ర రాష్ట్ర అతి చక్కన సుందరుడు. ఈ దెబ్బకి ఎన్టీ రామారావు కూడా చాలండు. ఏ వేషం వేసినా చక్కగా సరిపోయే మన ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి నాయకుడు. వీళ్ళ కోసం జైలుకి వెళ్ళినట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్లో బాగా కొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకుంటున్నాడు? ఆయాల నువ్వేం చేసే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు, మీకు 152 సీట్లు ఇచ్చి నేను అసెంబ్లీకి పంపించాం. ఇవాళ కమ్మ సమాజం కోసం కడప పులివెందుల రెడ్డి గారు పర్యవేక్షణ అన్నావు. దేనికి? ఈ కమ్మ సమాజాన్ని నీ పాదాల కింద తొక్కి ఉంచుకోవటానిక? అయాల అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు ఏం వార్నింగ్ ఇచ్చాడో తెలుసా? నోరు అదుపులో పెట్టుకోండి, క్రమశిక్షణ తప్పితే ఎదుటి వారిని ఏం మాట్లాడతారో దాన్ని బట్టి ఆలోచించి నోరు కంట్రోల్ పెట్టుకొని మనం ఏది మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారో దాన్ని మాట్లాడని చెప్పి, అలా కనుక తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఎప్పటికప్పుడు మీపై ఎలాంటి ఇవి లేకుండా చూసుకోమని ఎంత గట్టిగా చెప్పాడో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. మీరు 5 సంవత్సరాలలో అసెంబ్లీలో కొడాలి నాని అయితేనేమి, వల్లభనేని వంశీ, ఈ సోషల్ మీడియాలో ఈ సోపాని కృష్ణ, అసలు అక్కడ దాకా ఎందుకండి బారుగడ్డ అనిల్ గాడు కూడా అనకూడదు. అతను ఎస్సీఎస్ ఏదో ఇచ్చాడు. అతను భాష మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి మా నాయకుడు చెబుతున్నారు. మా నాయకుడు చెప్పేది అందులో మనం ప్రజాసేవలో మనం చేసేటప్పుడు మనం దాన్ని ఆలోచించుకోవాలి. అసలు బోరు కొట్టాలనే మాటలు ఒక్కసారి మీరు వింటారా? జగన్మోహన్ రెడ్డి గారు వినండి. అసలు అవన్నీ వీళ్ళు అసలు నాకు ఏంటంటే నేను చదువుకోవాలి పెద్దగానే, 10th క్లాసు అంతే. ఇప్పుడున్న ప్రభుత్వం అసెంబ్లీలో అక్కడికి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. బోరుగడ్డ అనిల్ మాట్లాడిన భాషలు అన్నీ అసలు ఒక పిక్చర్గా వేస్తే ఎట్లుండిద్ది అంటారా? ఉంటే బాగుండని నేను అనుకుంటాను. థియేటర్లో ఇప్పుడు ప్రజలకి సంక్షేమం గురించి థియేటర్లో అడ్వర్టైజ్మెంట్ వేస్తారు, సబ్బులు లేకపోతే కాన్స్పర్ట్ కోసం. అట్లానే ఈ ప్రభుత్వం సినిమా థియేటర్లకి లైసెన్స్ ఇచ్చి కొడాలి నాని గారిని అయితేనేమి, వల్లభనేని వంశీ అయితేనేమి, ఈ సోపాని మురళకృష్ణ అయితేనేమి, బోరుగడ్డ అనిల్ అయితేనేమి, గోరంట్ల మాధవ్ గారు హీరో, బట్టలు లేని హీరో, ఇలా ఎంతమంది అమ్మాయిలను హింసించి బట్టలు లేకుండా చేశారు, ఎంతమంది ఎస్సీ ఎస్టీలని హత్య చేశారు, డోర్ డెలివరీలు. మరి ఇలాంటి వాళ్ళని ఒక పిక్చర్ ముందు చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి అది చూసైనా మాట్లాడాలి. అంటే ఇక్కడ ఒక విషయం, నిన్న చంద్రబాబు నాయుడు గారు తన ఎమ్మెల్యేలందరికీ చాలా క్లియర్గా అయితే ఒక మాట అయితే చెప్పారు, నోరు అదుపులో పెట్టుకోండి, మాట జారొద్దు అని. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రఘురామకృష్ణరాజు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా అప్పటి ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు దూషిస్తుంటే చిరునవ్వులు చిందిస్తా ఎందుకు కూర్చున్నాడు అనుకోవాలంటారు? అసలు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆయన పక్కా నవ్వుతాడు. స్పీకర్ అంటే ఎవరండి? అసలు దేనికండి అసెంబ్లీలో స్పీకర్? దేనికి? తమ్మినేని సీతారామ అతను నిలువుబొట్టు పెట్టాడు, భక్తుడో ఏమో, చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతాడా? ప్రజలు ఎంతమందిని హీనంగా చూశారండి జగన్మోహన్ రెడ్డి గారు. నీకు ఓట్లు వేసిన వాళ్ళే నీ హావభావాలు చూసి
అసలు నీ అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే ఏంది, మంత్రులు ఏంది చప్పట్లు కొట్టుకున్నారు. ఇవాళ ఏమైంది ఆ చప్పట్లు? ఎందుకు? వివేకానందుడు చంపింది ఎవరో మీకు తెలుసు, చంపబడింది నీ బాబాయ్. దాన్ని నువ్వేం చేసావు? నీ సోషల్ మీడియాలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు నీకు ఒక్కటే చెబుతున్నా, నువ్వు ఎక్కువగా స్క్రిప్ట్ రాసుకొని సజ్జల రామకృష్ణ స్క్రిప్ట్ ఒకటి చదువుతావు. సోపాని మల్లకృష్ణ గారు చెప్పాడు, దొరికింది, క్యూ దొరికిందండి, డోర్ డెలివరీ దొరికింది, దాన్ని కూడా ఇక ఆ తలుపు తీస్తారు. అంటే సజ్జలు ఇరుక్కున్నట్టేనా ఈ దెబ్బతోటేగా? కొడుకుతో సహా కొడుకేడు కూడా ఇరుక్కున్నాడు. ఇప్పుడు ఆ సజ్జలు ఇరుక్కోవాలి, సంజయ్కి చెప్పాలి. సజ్జల గారు ఏంది రాష్ట్ర పాత హోల్ రాష్ట్ర మొత్తం శాఖలన్నీ అతని పరిధిలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు సోపాని కృష్ణ గారు చెప్పిన దానికి సమాధానం. పోసాని మురళీకృష్ణ డైరెక్టర్ కాదండు, నటుడు, రచయిత. ఆ రచయితకి ఈ రచయిత స్క్రిప్ట్ రాసిచ్చా అంట. మరి వాడు ఎంత ప్రజ్ఞానో, మరి ఈయన ఎంత ప్రజ్ఞానో ప్రజలకు అర్థం కావాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే వెనక అన్యాయంగా అరెస్ట్ చేశారు పోసాని కృష్ణ మురళిని అని అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారు? ఆయనే ఒప్పుకున్నాడు, కానీ నాకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చాను, నేను చదివాను, నన్ను ఒత్తిడి చేశారు, నన్ను చెప్పమన్నారు, చెప్పాను, నాకు పార్టీ పదవి ఇచ్చారు. సోపాని మురళీకృష్ణ ఒక రచయితవి, ఒక విషయ కథ రాసేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా రాయాలి. ఇప్పుడు నీకు పదవి కోసం ఎందుకు ఎదుటి వ్యక్తిని అంత హీనంగా మాట్లాడే అంత విఘ్నత లేని మనిషివా? ఎందుకు నువ్వు ఆ పరిస్థితికి నీకు ఎందుకు వచ్చి, నీకేం పదవి వచ్చింది, ఏం పదవి ఇచ్చారు, నువ్వేం వరకు పెట్టావు? నువ్వు హోంమంత్రి చేసావా ఏమన్నా, లేకపోతే ఆర్థిక మంత్రి చేసావా, లేకపోతే నువ్వు సినిమా పరిశ్రమ ఇలా నిలదొక్కున్నావా? నువ్వు ఎక్కడికి పోయావు? అటు సినీ ఫీల్డ్లో ఆశాపాతాలకు వెళ్ళిపోయావు. ఇక్కడికి వచ్చేనా నీ బతుకు బస్ స్టాండ్ అయింది. మరి ఎందుకండి ఎవరో చెప్పారని ఇలా వలబనేని వంశీ గారు అందగాడు, నవ్యాంధ్ర రాష్ట్ర అమరావతి అందగాడు కొలబనేని వంశీ గారు. ఇంకో అసలు ఆయన ఉన్నాడండి, పోలీసులకి గుడ్డలు ఎప్పో తీసి కొడతానన్న మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీ ప్రభుత్వంలో అదే పోలీసులు, జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతోనే నిజాలన్నీ బయటకు తీస్తున్నారు అనుకోవచ్చు అంటారా పోలీసులు? అసలు పోలీసులు గుడ్డలు తీయటమేందండి? నీ ప్రభుత్వంలో మీరు అధికారం ఉండగా రఘురామకృష్ణరాజు అయితేనేమి, ఆ సిఐ సునీల్ కుమార్, ఒక్కొక్కరిని ఏ రకంగా మీ మాటలేని వాళ్ళు వీళ్ళని చేశారండి. కార్యకర్తలని, సామాన్య కార్యకర్తలు ఈ సోషల్ మీడియాలో నేను మాట్లాడాను, తిట్టను కాబట్టి సరిపోతుంది, లేకపోతే మమ్మల్ని కూడా ఉతికి ఆరేసేవాళ్ళే. తిట్టే సంస్కృతి మాది కాదు. ఇలాంటి కార్యక్రమాలు చేపించింది పోలీసుల చేత మీరు. అదే పోలీసులు మీరు మీ అధికారులకు గుడ్డాలు తీసి కొడతామంటే వాళ్ళు ఎంత మనోవేదన గురి అయి ఉంటారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అని కాదు, వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళకున్న రైట్స్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు అది ఫార్మాలిటీ, దాన్ని ఎవడు కాదనలేడు. పోసాని కృష్ణ మురళి బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? 14 కేసులు అంటున్నారు. మరి ఇక వర్షం వస్తాయండి ఇంకా ఒక్కొక్కరికి. ఇప్పుడు వంశీ గారి మీద ఎన్ని వచ్చినాయి, భూదందాలు ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు గోరంట్ల మాధవ్ గారు ఆయన అంట ఈ మధ్య సోషల్ మీడియాలో మాట్లాడు, రాబోయే కాలంలో కాబోయే రామచంద్రుడు అంట, రాబోయే కాలంలో కాబోయే రామచంద్రుడు పరిపాలిస్తాడు, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అంటున్నాడు. 30,000 కోట్లు అప్పులు చేసి అఘాపాతాలుగా నెట్టిన ప్రభుత్వం ఇది. మీరు అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు. మన రోజా గారు మాజీ మంత్రి వర్యులు నెలకి ఒక్కసారి తిరుపతి పోకుండా రోజు ఉన్నదా మీ 5 సంవత్సరాల్లో? ఎన్ని విఐపి దర్శన టికెట్లు కుంభకోణాలు జరిగినాయి? ఆ తిరుపతిలో ఏం జరిగింది? అడవి ప్రాంతంలో ప్యాలెస్ కట్టుకున్న మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమిటి ఎన్ని అరాచకాలు ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు యువకుడివి, ఇప్పటికైనా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. మీరు మీ ప్రభుత్వంలో ఆనవ నారాయణరెడ్డి గారు మీ నాన్న టైంలో నుంచి, అంతకుముందు కోట్ల విజయ టైంలో నుంచి ఆయన రాజకీయాల్లో ఉద్దండు. అలాంటి వ్యక్తినే మీరు కంచెపరిచారు. నాకు ఎందుకంటే సోషల్ మీడియాలో చూసి కమ్మవారి కోసం రాజా కడప రెడ్డి గారిని నీ అండ చూసుకొని నువ్వు చేసే పాచికల్లో బలైపోయినాడు వాడు ఒకడో మనిషి. వాడు ఏదో ఆశించాడు, సంపాదించుకున్నాడు. ఇవాళ మొత్తం నీకు 100 కోట్లు ఉంటాయండి, మన దగ్గర 200 కోట్లు ఉంటాయి. ఏం చేసుకుంటే ఆ డబ్బు తీసుకుని నెత్తి వేసుకుంటున్నావు నువ్వు చచ్చేటప్పుడు? బంతిపూలు, మల్లెపూలు, గంధపు చెక్కలు, ఇలా కర్పూరం,
తగలబడిపోతే కర్పూరంతో తగలబెడతారు మనిషిని. ఏం చేసుకొని ఈ కోటాన కోట్లు తీసుకెళ్ళి ఈ ఆస్తులు తీసుకెళ్ళి ఈ సంపద తీసుకొని ఏం చేసుకుంటారు? వల్లభనేని వంశీ, అరే కొడాల నాని, జగన్మోహన్ రెడ్డి గారు, మీ తల్లి కూడా ఆస్తి నాది అని చెప్పి ఇలా నిన్న మీడియాలో మాట్లాడుతుంది. ఎందుకు ఈ దౌర్భాగ్య స్థితి? ఆడపిల్లలు పుట్టింటి మీద వేస్తారు ఆస్తి కావాలని. మరి నువ్వే ఆడపిల్లలకు లేదని చెప్పేసి నువ్వు వేసుకున్నావంటే, తల్లికి చెల్లికి లేదని వేసుకున్నావంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు. ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి గారు, పందా మార్చుకో. ప్రజలకు ఏం జరుగుతుందో ఒక్కసారి. ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఉన్న బడ్జెట్ చూస్తే బీసీలకు 50%, 50,000 కోట్లు, మైనార్టీలకి 5,000 కోట్లు, ఇట్లా ఒక్కొక్క దానికి అసలు ఈ రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో మీకు తెలుసు. బొత్స సత్యనారాయణ సీనియర్ రాజకీయ వ్యవస్థ. ఇతను ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు రాజకీయాల్లో? రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాడు, తర్వాత కోట్ల విజయవాడ ప్రభుత్వంలో ఉన్నాడు అనుకుంటా. ఇంత అనుభవం ఉన్న మనిషి అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియట్లా. మరి బొత్స సత్యనారాయణ గారు పార్టీ నీకేది ఎమ్మెల్సీ సీట్ ఇచ్చిందనో, జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసమో మీరు ఒక్కర భాష మాట్లాడకుండా మీ క్యారెక్టర్ మీరు నిలుపుకుంటారని సమర్జియే రాజకీయాలు. నువ్వు కాతే నీకు డబ్బు ఉందా తో నువ్వు సీటు సంపాదించుకున్నావు. మా దగ్గర ఆర్థిక పరిస్థితి లేక సామాన్య కార్యకర్తగా మేము పార్టీలో ఉంటాం. నీకు ఓటు ఎప్పుడు పుట్టిందో మాకు అప్పుడే పుట్టింది. నువ్వు తోపు కాదు. నీ వెనక ఆర్థిక పరిస్థితి నేను తోంపు చేసింది. మేము ఇక్కడ ఉన్నాం సామాన్య కార్యకర్తగా. నీకంటే నీతిగా బతుకుతున్నాం చాలా తక్కువతోటి. ఒక్కసారి ఆలోచించుకో బొత్స సత్యనారాయణ గారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి పరువు నిలబెట్టాలంటే నీ పందా మార్చుకోవాలి. నువ్వు చేసే క్రిమినల్ మైండ్ నుంచి నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో అప్పుడు అన్ని సమాజాలు నిన్ను ఆదరిస్తాయి, అభివృద్ధిలో ఉంచుతాయి. ఇలా కనుక నువ్వు వెళ్తే ప్రయాణం నీకు 11 కాదు కదా, 111 ఒకటే అంటారు.